హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం పాలమీగడతోటి వెన్న చేసుకొని నెయ్యి ఎలా చేసుకుంటానో అది చూపిస్తాను. నేను మా ఇంట్లో ఎలా చేస్తాను అనేది. ఇవి పాలు, కాగబెట్టిన పాలు, పైన ఇలా మీగడ ఉంది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పెరిగేస్తున్నా. ఇది మీగడ పైది, ఇలా పెరిగేసాను, మూత పెట్టేస్తున్నాను. రేపు మార్నింగ్ చూద్దాం. రాత్రి పెరుగు తోడేసాను అన్నా కదా, ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీగడ మంచిగా వస్తుంది. ఇది ఆల్రెడీ తీసిన మీగడ. కొంచెం ఇది ఉంది చూడండి, ఇది కొంచెం లోతుగా పెట్టండి. పైన పెట్టద్దు, ఇలా కొంచెం లోతుగా పెట్టాలి. చూడండి ఎంత మందం పెట్టిందో. కిందేమో పైనేమో గట్టి మీగడ ఉంటుంది, లోపటేమో వెన్నపూస మీగడ ఉంటుంది. అందుకని కొంచెం లోపల పెట్టమన్నా. ఇదంతా అదేనండి. చూడండి, దిండింది గిన్నె. ఇవాళ మనం వెన్నపూస చేసుకుందాం. నేను ఇంట్లో ఎలా వెన్నపూస చేస్తాను అనేది చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనం తోడేసిన దాన్ని నైట్ మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెడితే తోడుకున్న తర్వాత వెన్నపూస చాలా వస్తుంది, గట్టి పడుతుంది మొదలు. ఇది 4 days నుంచి తీసానండి. ఇది 5th day ఇవాళ. ఇవాళ గిన్నె నిండింది కదా, ఇదంతా తీసి మీకు ఎలా వెన్న చేస్తానో ఇంట్లో చూపిస్తాను. మొన్న మీగడ 5 days అని చెప్పాను కదండి, ఇంకొక 2 days పడ్డది ఎక్స్ట్రా. ఇదంతా కలిపి ఇవాళ చేసేస్తున్నాను. ఇది మీగడ అండి. దీన్ని ఎలా వెన్న చేసుకోవాలో చూపిస్తాను. ఈ మీగడంతా అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదు, మొత్తం తీసి దీంట్లో వేసేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఓన్లీ అసలు ఇంత ఒక్క చుక్క కూడా నీళ్ళు కలపొద్దు. కవ్వను తీసుకొని శుభ్రం చేసేసుకొని దీంట్లో ఇట్లా కొంచెం ఇట్లా అదుముకొని, అంటే మనం ఫ్రిడ్జ్లోంచి తీయగానే చేయాలి ఇది. ఇట్లానే కొంచెం దీన్ని సెట్ చేయాలి. గట్టిగా ఉంటుంది ఫ్రిడ్జ్లోంచి తీయగానే. ఇలా సెట్ చేసుకొని చిన్నగా ఒక్కవైపే తిప్పుతుండండి. దీన్ని ఇక స్టార్ట్ చేద్దాం తిప్పడం. ఇలా పైకి కిందికి అడుగుకి, మళ్ళీ పైకి కిందికి అడుగుకి. కానీ కూలింగ్ మాత్రం అస్సలు పోకూడదు. గిన్నె కవ్వను రెడీగా పెట్టుకొని స్టార్ట్ చేయాలి. మెత్తగా అయింది చూడండి. పైకి, మధ్యకి, కిందికి, లోపలికి ఇట్లా అడుక్కి వెళ్ళాలి. మళ్ళీ పైకి కిందికి. పూసలు ఉందా? పడ్డదండి. ఇంకొంచెం సేపు అనాలంటే పడుతున్నాను. చూసారా, వాటరు వెన్నపూస రెండు వేరు అవుతాయి. మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలే కదా. ఇప్పుడు చూడండి వాటర్ వెన్నపూస ఎట్లా వేరైతాయో. ఇప్పుడు ఇందాకటి కంటే లూజ్ అయిందా కాలేదా? చూడండి ఎంత లూజ్ అయిపోయిందో. ఇంకొక నిమిషం అనేసి తీసేద్దాం. మీకు బాగా చిక్కగా అనిపించి ఉండలు ఇట్లా ఉండల్లాగా కనిపించకపోతే కూల్ వాటర్ పోసుకోవచ్చు. ఇక ఇట్లా ఉండలుగా సపరేట్ కాకపోతే ఇక చల్లటి కూల్ వాటర్ పోయచ్చు, ఐస్ గడ్డలు వేయచ్చు. ఇలా కూల్ వాటర్ పోస్తే ఏమవుతుందంటే చూడండి చక్కగా ముద్ద వేరైంది. ఒక్కొక్కసారి ఏమో వెంటనే ఇట్లా క్రీమీగా ఉండకుండా ఇట్లా ముద్దలు ఇట్లా గట్టిగా పడిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మీకు రెండు సపరేట్ అయిపోయినాయా? చూడండి ఎంత బాగా వచ్చింది. మీకు తొందరగా లేట్ కాకుండా ఉండాలి అంటే కొంచెం పడగానే కొంచెం ఐస్ వాటర్ వేసేసుకున్నా, లేదా గిన్నె తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టినా తొందరగా ముద్ద అయిపోతుంది. లేదు అంటే కనుక మీకు కొంచెం టైం ఉంది చేసుకోలేస్తాము అంటే కనుక మీరు కొంచెం ఓపికగా దీన్ని మంచిగా 2 వాటరును పెరుగు వెన్నపూస వేరు అయ్యేదాకా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి బాగా వచ్చింది. ఈ కాపర్ బాటం గిన్నెలో వేసుకోండి, ఎందుకంటే కాపర్ బాటం గిన్నెలో
వేసుకోవటం వల్ల ఏంటంటే తొందరగా గసి బయటకు వచ్చేస్తుంది. కొంచెం స్టీల్ పీస్తో కానీ ఇలా అంటే బయటకు వచ్చేస్తుంది. వెన్నపూస కరిగే పెట్టేటప్పుడు కాపర్ బాటం గిన్నె బెస్ట్. మొత్తం తీసానండి వెన్నపూస. కొంచెం మనం దీన్ని వడగట్టేసుకొని ఈ మజ్జిగని మనం మజ్జిగ చారు చేసుకోవచ్చు, చల్లమిరపకాయలు పెట్టుకోవచ్చు, అదే ఊర మిరపకాయలు పెట్టుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత మెంతి మజ్జిగ చేసుకోవచ్చు. ఈ మజ్జిగ పోసుకొని దోశలు కూడా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు దోశలు, ఇన్స్టెంట్ దోశలు వేసుకోవచ్చు. మంచి మజ్జిగ, వెన్నపూస మజ్జిగ ఎంత కమ్మగుంటుందో. చిన్నప్పుడు మా అమ్మమ్మ రోజు వెన్నపూస చేసేది మజ్జిగ. వాళ్ళ గేదెలు ఉండేవి, ఎంత కమ్మగా తాగేవాళ్ళము సమ్మర్లో. వెన్నపూస పెడుతున్నాను స్టవ్ మీద. స్టవ్ వెలిగిద్దాం. ఒక్క నిమిషం కరిగేదాకా హై మీద పెట్టండి. అంటే పక్కనే ఉండి హై మీద పెట్టండి. కొంచెం కరగగానే సిమ్ మీద పెట్టేసుకుందాం. కానీ సిమ్ మీదే పెట్టాలండి. వెన్నగరిగి నెయ్యి అయ్యేదాకా మంచి కమ్మటి వాసన వస్తుంది. కొంచెం ఇలానే కరగబెట్టేసుకుందాం. హై మీదే ఉంది. ఇట్లా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటుతుంది, గట్టి పడుతుంది. ఇప్పుడు మనం ఇట్లా కలుపుకుంటూనే దగ్గరుండి ఉంటే కనుక కింద గసేమవుతుంది అంటే అది ఇట్లా విడివిడిగా వస్తుంది, ఇట్లా అతుక్కోదు గిన్నెకి. కాపర్ బాటం గిన్నెలో ఎందుకు పెట్టమన్నాను అంటే తోమటానికి చాలా ఈజీ అవుతుంది. కింద గోగు అంటారు దాన్ని యాక్చువల్గా. మనం దీని పక్కనే ఉండాలి, ఎందుకంటే పొంగుతుంది ఇది. అసలు నెయ్యి మొదలు పెట్టిన దగ్గర నుంచి, స్టవ్ వెలిగించిన దగ్గర నుంచి ఇది కాచి వడబోసి భద్రపరుచుకునేదాకా దీని దగ్గరే ఉండాలి. తొందరగా పొంగుతుంది, తొందరగా మాడిపోతుంది. పొంగటానికి వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు ఆఫ్ చేసుకుంటే కొంచెం లోపలికి వెళ్ళి చల్లారుతుంది. ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ మీద పెట్టుకుంటే ఇంకోసారి పొంగదు. ఇట్లా ఫోమ్ ఎట్లా వచ్చిందో మీకు విషయం చెప్పనా, చాలామంది గోగు తింటారు. కొంచెం పంచదార వేసుకొని తినేవాళ్ళు ఉంటారు, బెల్లం వేసుకొని తినేవాళ్ళు ఉంటారు. చాలా బాగుంటుంది. చిన్నప్పుడు నేను కూడా తినేదాన్ని. పొంగుతో చూసారా, గిన్నె పైకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం చూడండి, గిన్నె పైకి వచ్చేసింది. దీన్ని ఆఫ్ చేయాలి, లేకపోతే ఆగదు, కంట్రోల్ అవ్వదు. మనం ఇట్లా అంటున్నా కంట్రోల్ అవ్వదు. నెయ్యిని మాత్రం కాకబెట్టి మనం భద్రపరుచుకునేదాకా పక్కనే ఉండాలి నెయ్యి విషయంలో. ఇప్పుడు నెయ్యి కాగుతోంది కదా, దీంట్లో మనం ఏం చేయాలంటే ఈ మెంతులు ఉన్నాయి కదా, 1 స్పూన్ మెంతులు తీసుకొని దీంట్లో వేయాలి. మెంతులు వేయటం వల్ల ఏంటి అంటే ఇంకా కమ్మదనం పెరుగుతుంది నేతిలో. బంద్ చేసే ఉంది స్టవ్. మంచిగా ఈ నెయ్యిలో మెంతులు వేగుతాయి. మనం వంటలు చేసేటప్పుడు మెంతులు కొంచెం వేయిస్తుంటే ఎంత కమ్మటి వాసన వస్తుందండి. ఆ కమ్మటి వాసన దీంట్లో నేతిలో వేగినప్పుడు వస్తుంది. దాని యొక్క స్మెల్ ఇంక్రీజ్ అవుతుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఫోమ్ తగ్గింది చూడండి, ఇందాక ఎంత ఫోమ్ ఉంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని సిమ్ మీద పెట్టుకొని ఎప్పుడైనా కూడా స్పూన్ దీంట్లో పెట్టేసేయాలి. కొంచెం పెద్ద స్పూను, పెద్ద గరిటె తీసుకొని దీంట్లో పెట్టేస్తే పొంగటం ఆగిపోతుంది. ఇప్పుడు మనం రెండోసారి స్టవ్ వెలిగించుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ టైం మాత్రం స్పూన్ పెట్టండి, మీరు గరిటె పెట్టండి, పొంగు మాత్రం ఆగదు. రెండోసారి మాత్రం స్టవ్ వెలిగించుకొని స్పూన్ కానీ గరిటె కానీ దాంట్లో పెట్టాలి. ఇప్పుడు దీన్ని సిమ్ మీద పెట్టుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలండి నెయ్యి కాచేటప్పుడు. చిన్నప్పుడు మా అమ్మమ్మ కుంపట్లో కాచేది, బాబా 2-3 వీధులు వాసన వచ్చేది నెయ్యి కాస్తుంటే. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా ఎవరింట్లో స్వీట్ తయారు చేస్తున్నా, మనం స్వీట్ షాప్ పక్కన ఏదైనా ప్రిపేర్ చేస్తున్న షాప్ పక్క నుంచి వెళ్తుంటే ఎట్లా స్మెల్ వస్తుంది, అట్లా మా అమ్మమ్మ కాస్తుంటే అట్లా స్మెల్ వచ్చేది. కుంపట్లో కాస్తుంటే మామూలు వాసన రాదండి, స్లోగా వస్తుంది కదా ఫ్లేము. మా అత్తగారు కూడా నెయ్యి బాగా చేసేది, వాళ్ళ దగ్గర నేర్చుకుంది ఇదంతా, పెద్దవాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం ఇంత నెయ్యి ఇట్లా కనిపిస్తుంది కదా కరిగింది, కానీ ఇదంతా నెయ్యి కాదండి. దీంట్లో హాఫే నెయ్యి అవుతుంది, సగం గసి రూపంలో వెళ్ళిపోతుంది, గోగు రూపంలో. ఇట్లా తెరులుతుంటే వస్తుంది చూడండి, లోపల తెల్లగా కుతుకులుగా, అదంతా గోగు అవుతుంది. గోదంతా మనం పక్కనే ఉండాలండి. మళ్ళీ చెప్తున్నాను, పక్కనే ఉండాలి. నెయ్యి చేస్తున్నంతసేపు కలుపుతూనే ఉండాలి.
చూడండి ఎలా తెరులుతోందో. లోపట అవి మెంతులు. బాగుంది కదా, మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే. చిక్కగా అయిపోయింది చూడండి. సిమ్మిదే కాకపెట్టాలండి, లేట్ అయినా ఓపికతోటి సిమ్మిదే పెట్టుకోవాలి. నెయ్యి చూడండి ఎలా విడిపోతుందో, బయటకు వచ్చేసింది నెయ్యి. చాలా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంతైంది, ఇందాక ఇక్కడ దాకా ఉంది కదా గిన్నెకి, ఇప్పుడు 30 అయింది గిన్నెకి. ఇంకా ఇది కరిగేటప్పటికి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇందానికి ఇప్పటికి చూడండి నెయ్యి ఎలా అయిందో, నురుగంతా పోయింది కదా, పొయ్యేసి నెయ్యి బయటకు వచ్చేసింది. ఇంకొంచెం సేపు అయితే కలర్ వస్తుంది. ఇగో ఇదే గోగయ్యేది. నేను మీగడ తీసేటప్పుడు లోపటి నుంచి కొంచెం గరిటె లోపటి నుంచి పెట్టి తీయండి అన్నా కదా, ఆ పైన గట్టిగా ఉన్నదంతా ఇట్లా గోగు రూపంలో వస్తుంది మనం వెన్నపూస చేసినప్పుడు. ఆ లోపల ఉన్న కొంచెం ఇట్లా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, గట్టి మీగడ కంటే కింద సాఫ్ట్గా ఉంటుంది. అది యాక్చువల్ వెన్నపూస. పైన మీగడ కొంచెం గట్టిగా తట్టెలాగా కడుతుంది కదా, ఆ తట్టెలాగా కట్టేది ఇలా వస్తుంది. దీని కింద వెన్నపూస ఉంటుంది. కొంచెం బాగా నెయ్యి చేసే వాళ్ళకి, వెన్నపూస చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ విషయం. అంటే కొంచెం డీప్గా పరిశీలిస్తే తెలుస్తుంది. గిన్నెలో చూడండి ఆఫ్ అయింది. ఇప్పుడు పై దాకున్న నెయ్యి వెన్నపూస అంతా ఇప్పుడు కరిగి 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 మొత్తం మురుగంతా పోయి గసంతా లోపడి పోయి ఆఫ్ అయింది. అయిపోయిందండి. ఇంకొక 30 సెకండ్స్ మాత్రమే. చూడండి దీన్ని ఏం చేస్తానంటే, ఇప్పుడు లోపటంతా డస్ట్ ఉంది, దీన్ని ఇంకో గిన్నెలోకి వడబోస్తాను. చూడండి ఎంత డస్ట్ ఉందో. చూసారా గసి ఎట్లుందో, దీన్ని గోగు అంటారు. ఇట్లా పిండుతుంటే చూడండి ఎట్లా వస్తుందో బయటికి. అక్కడ నెయ్యి అయిపోయిందండి, మొత్తం వడగట్టేసాను. చూడండి ఇట్లా నురుగు వచ్చింది అంటే ఇంకా నెయ్యి అయిపోయినట్టే. బంద్ చేయటమే, స్టవ్ ఆఫ్ చేయటమే. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ వేడికి ఇంకొంచెం కలర్ వస్తుంది గోల్డెన్ బ్రౌన్లోకి. మెంతులు వేయటం వల్ల కొంచెం ఎల్లోగా వచ్చింది. కరగబెట్టిన నెయ్యి ఇది మనం బాటిల్స్లోకి పోసేసుకుందాం. ఇప్పుడు ఇలా పోసుకోవాలి. ఇంతవరకు చాలండి. ఈ సీసా నిండి వచ్చింది. ఇది యాక్చువల్గా కాంటినెంటల్ సీసా. ఇంకో ఇంత మిగిలిందండి. ఇంకా నాకు తెలిసి ఇది హాఫ్ బాటిల్ అవుతుంది అనుకుంటున్నాను. కొంచెం అడుగు గేసి వస్తుంది, లైట్గా కొంచెమే ఉంటుంది కదా, మనం ఎంత ఫిల్టర్ చేసినా లాస్ట్కి కొంచెం వస్తుంది కదా. ఇది గసండి, మొత్తం పోసేసాను నెయ్యి. కొంచెమే ఉంది, అది మళ్ళీ బాటిల్లో పడితే ముక్క వాసన వస్తుంది. ఇంకో బాటిల్లో నెయ్యి, ఇది ఈ బాటిల్లో నెయ్యి చాలా బాగా వచ్చింది కదా నెయ్యి. ఇదండి నెయ్యి, మనం ఎంతో కష్టపడితే వస్తుంది ఇంటిని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.